కొత్తగా ఎన్నికైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పురపాలక సంఘ పాలక వర్గానికి తొలి సమావేశంలోని సమస్యలు స్వాగతం పలికాయి. రామచంద్రపురం పురపాలక సంఘం చైర్పర్సన్ శెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన తొలి కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఎక్స్ అసోసియేషన్ సభ్యుడిగా పాల్గొన్నారు. పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి పథకం పైన పారిశుద్ధ్య నిర్వహణ మార్కెట్ ఆధునీకరణ వంటి వాటిపై సమావేశం చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న 7,500 కుటుంబాలకు మంచినీరు అందించే లక్ష్యంతో నిర్మించిన మంచినీటి పథకం త్వరలో కార్యరూపం దాలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ శివాజీ, వార్డు కౌన్సిలర్ పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కొంత రెగ్యులేట్ చేద్దాం. రోడ్డు మీద కూరగాయ కొట్లు, పెద్ద రోడ్డు మీద ఒక కొళ్ళు, అక్కడ సరే వాళ్ళ ట్యాక్స్ వసూలు చేయాలనేది ప్రధాన కాకపోయినా పట్టణాన్ని ఒక క్రమబద్ధంగా ఉంచాలన్నది. రెండోది, మన మార్కెట్ ఏదైతే ఉందో అది వెరీ కంజెస్టెడ్. మార్కెట్లో వెళ్తే ఇప్పుడు ఓల్డ్ ప్లాట్ఫామ్ ఉంది. మన ఫ్యూచర్ జనరేషన్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి మున్సిపల్ సైకిల్ కానీ దాంట్లో ఈవెన్ ఏ పెద్ద మన మంత్రులు అందరూ కూడా సక్రమంగా ఎదురు వెహికల్ మోటార్ సైకిల్ ఆదాయం తీసుకెళ్ళి ఆ మార్కెట్లో పర్చేజ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ అంచనాలు CRM 64 తేదీ 22